యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. 40 రోజుల ఉపవాస దినాల ధ్యానాలలో ఈ 4వ రోజు ఉపవాస దిన ధ్యానాంశము మనోదృష్టి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుంచి 34 వచనాల వరకు చూస్తే, యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసినట్లు అక్కడ రాయబడతా ఉంది. ఊరకుండమని జనులు వారిని గద్దించిరి కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణింపుము అని బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, యేసుక్రీస్తు ప్రభు నిలిచి వారిని పిలిచి, నేను నీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. యేసుక్రీస్తు ప్రభు ఆ గుడ్డివారి మీద కనికరపడి వారి కన్నులను ముట్టినప్పుడు వారు వెంటనే 5 గుడ్డివారు కూడా వారి కన్నులు తెరవబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వెంట వెళ్ళినట్లు ఇక్కడ రాయబడతా ఉంది. ఇది బాహ్య నేత్రాల గురించి రాయబడతా ఉంది. నిజమే, బాహ్య నేత్రాలు ఉండి కూడా చాలామంది ఈ బాహ్య నేత్రాలతో ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు, కానీ ప్రభువుని చూడలేని స్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుని చూడలేని స్థితిలో ఉన్నారు. వారు అక్కడ ఈ ప్రపంచాన్ని చూడలేరు, ఈ ప్రపంచాన్ని చూడలేని స్థితిలో ఉన్నారు. కానీ ప్రభు వారిని ముట్టినప్పుడు వారు ప్రపంచాన్ని చూడగలిగారు, ప్రభువును కూడా చూడగలిగారు. అంత మాత్రమే కాదు, వారి కన్నులు తెరవబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వెంట వెళ్ళినట్లు రాయబడతా ఉంది. ఈ రోజున చాలామంది జీవితాలలో దృష్టి ఉంది, బాహ్య నేత్రాలు పనిచేస్తున్నాయి, కానీ మనోదృష్టి, అంతర్నేత్రాలు తెరవబడిన స్థితిలో ఉన్నారు. ఈ రోజున వాక్యాంశము మనోదృష్టి. మనోనేత్రాలు తెరవబడాలి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం ప్రభువుని అడగాలి, ప్రభువా, నా అంతర్నేత్రాలు తెరవండి, నా మనోనేత్రాలు తెరవండి అని ప్రభువుని మనం అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనోనేత్రాలు తెరవబడినప్పుడే మనం ప్రభువుని చూడగలము, ప్రభువుకు సంబంధించినటువంటి శాశ్వతమైన వాటిని చూడగలము. గుర్తుపెట్టుకోవాలి. 2 కొరింథీ 4వ అధ్యాయం 18వ వచనంలో పౌలు భక్తుడు రాస్తాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటారు. మన కంటికి కనబడేటటువంటి ఈ లోకంలో ఉన్న సమస్తం, వెండి బంగారాలు కావచ్చు, ఆస్తి సంపదలు, సిరి సంపదలు కావచ్చు, లేదా దుఃఖం కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, అశాశ్వతమైనవి. కానీ మన కంటికి కనబడనివి శాశ్వతమైనవి. కంటికి కనబడని పరలోక రాజ్యం, ఆ నూతన యెరూషలేము కావచ్చు, మన కంటికి కనబడని ప్రభువు కావచ్చు, ఆయన నిత్యుడు, అవి శాశ్వతమైనటువంటి ఆ పరలోక రాజ్యం. వాటిని మనం చూడాలి అంటే, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి యేసుని మనం చూడాలి అంటే మన మనోదృష్టి తెరవబడాలి. మన మనోదృష్టి కలుగునట్లు ప్రభువుని మనం అడగాలి. ప్రభు మన మనస్సుల మీద ఆయన హస్త తాకిడి ఉంచినట్లయితే మన మనోనేత్రాలు తెరబడితే అప్పుడే ప్రభువుకు సంబంధించిన వాటిని మనము చూడగలము. పరలోక రాజ్యం మనకు కనబడుతుంది, ప్రభువు మనకు కనబడతారనే సత్యాన్ని మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు, 119వ కీర్తన 18వ వచనంలో చూస్తే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము అంటున్నాను. ఆశ్చర్యమైన సంగతులు, ప్రభు యొక్క ఆశ్చర్యమైన సంగతులను చూడాలి అంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి, బాహ్య నేత్రాలతో కనబడవనే సత్యాన్ని గ్రహించాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక వ్యక్తి క్రైస్తవులను హింసించడానికి తాకీదు పొందుకున్నటువంటి వ్యక్తి, పర్మిషన్ తీసుకున్నట్టు, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నాడు. మరి అనేకులు విశ్వాసులు, క్రైస్తవ విశ్వాసులు, వారు చంపబడ్డానికి కూడా సాక్షిగా నిలబడినటువంటి వ్యక్తి సౌలు. ఆయనను ప్రభు సంధించినప్పుడు, దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభు వారు సంధించినప్పుడు ఆయన మనోనేత్రాలు తెరవబడినట్లు మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 12వ వచనం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 17, 18 వచనాల్లో మనం చూస్తాం. ప్రభు ఎప్పుడైతే సంధించాడో అతని కన్నులు మూయబడ్డాయి, బాహ్యనేత్రాలు మూయబడ్డాయి. అంత మాత్రమే కాదు, అననీయ అనే వ్యక్తి వచ్చి మరి ఆ వాక్య సందేశాన్ని తెలిపినప్పుడు, ప్రభును గూర్చినటువంటి మాటలు తెలిపినప్పుడు
అక్కడ చూడండి, అక్కడ రాయబడతా ఉంది అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పిన. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందిన తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను అని రాయబడతా ఉంది. సౌలు పౌలుగా మార్చబడినటువంటి వైనం. ఆ సందర్భంలో మనం చూస్తే ఆ కన్నుల నుంచి పొరలు రాలిపోయాయి. ఈ రోజున మన మనోనేత్రాలకు గుడితనం కలగజేస్తున్న సాతానుడు, వాడు సిగ్గుపరచబడాలి. మన మనోనేత్రాలు తెరవమని ప్రభువుని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా మన మనోనేత్రాలకు ఉన్నటువంటి ఆ గుడితనపు పొరలు యేసు నామంలో రాలిపోవునుగాక. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్టెఫను మనం చూస్తాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 54-55 వచనాలు చూస్తే, పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆ పరలోక రాజ్యము తెరవబట్టు, ఆకాశం తెరవబట్టు చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నిలుచుండి మరి ఆ స్టెఫనును ఆహ్వానిస్తున్నటువంటి ఆ సందర్భాన్ని చూడగలుగుతున్నాడు. కాబట్టి ఈ రోజున మన మనోనేత్రాలు తెరవబడాలి. అప్పుడే ప్రభువుకు సంబంధించినటువంటి అంశాలు మనకు అర్థమవుతాయి. అప్పుడే ప్రభువు చేసేటటువంటి అద్భుత కార్యాలు నీ మనోనేత్రాలతో చూడగలం, ప్రభువునే చూడగలం. ప్రభు యొక్క మరి ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని కూడా నీ మనోనేత్రాలతో చూడగలవు. అప్పుడు ఖచ్చితంగా ప్రభువును వెంబడిస్తావు. ఈ గుడి వారి కన్నులు తెరవబడినప్పుడు లేచి వారు యేసు వెంట వెళ్ళినట్లు రాయబడతా ఉంది. అటువంటి కృపా దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.